యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. అక్కడ ఒక చక్కని మాట రాయబడి ఉంది, చదవండి. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. చాలు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని ప్రభు మన ముందుకు తీసుకొని వచ్చారు. ఇక్కడ రాయబడినటువంటి చక్కని మాట, ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది అనే మాట. ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ఈ సృష్టి అంతటిని దేవుడు చేయుటకు గల కారణం ప్రేమ. మనల్ని సృష్టించిన హేతు కారణం దేవుని ప్రేమ. దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమై ఉన్నాడు, దేవుడు ప్రేమ స్వరూపి. ఈ మాటలన్నీ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నాయి. ఇక్కడ ఈ పూట ప్రభు మనతో మాట్లాడాలి అనుకున్నటువంటి విషయం, ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది అనే మాట. మరి దేవుని ప్రేమ ఈ లోకానికి అందించుటకు దేవుడు తన ప్రియకుమారుడు యేసయ్యను ఈ లోకానికి పంపి దేవునిలో ఉన్న సమస్త ప్రేమను యేసయ్య ద్వారా మనకు చూపించాడు. యేసయ్య సిలువలో మన కొరకు చనిపోవుట ద్వారా దేవుడయుండి, దేవుని కుమారుడయుండి, రోమా సైనికుల చేత చిత్రవధ అనుభవించి, రక్తాన్ని కార్చి, ప్రాణం పెట్టి మరణించి ఆయన తిరిగి లేచాడు. కాబట్టి నీ కొరకు, నా కొరకు, మన కొరకు, మన రక్షణ కొరకు మనము నరకానికి పోకుండా ప్రభువుతో పరలోక రాజ్యములు, తండ్రితో యుగయుగములు, మరి సర్వయుగములు ఉండే ఆ ప్రయత్నములో యేసయ్య మన కొరకు చేసినటువంటి ప్రేమ కార్యం, ఈ సిలువ యాగము ద్వారా దేవుని ప్రేమ మనకు కనపడుతుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రేమ దేవుని ప్రేమ ఇది దేవుని మూలముగా కలుగుచున్నది. ఈ చక్కని మాట జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకములో ఉన్నప్పుడు, ఆయన ఈ లోకములోనికి వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు. అదేంటంటే వాక్యములో మీరు చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 13:34వ వచనం, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగిన వారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. ఇక్కడ ప్రభు ఒక క్రొత్త మాట, నూతన విషయం, క్రొత్త ఆజ్ఞ చెప్పాడు. పాత నిబంధనలో మరి 10 ఆజ్ఞలు ఉన్నాయి. అవన్నీ కూడా మోషే ద్వారా దేవుడు అలనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన ఒక క్రొత్త ఆజ్ఞ
నూతన విషయం దేవుని బిడ్డలారా చెప్పాడు. అదేంటంటే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఒకరినొకరు ప్రేమించుకొనుట ద్వారా మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు అని చెప్తున్నాడు. ఇక్కడ యేసయ్య ఇచ్చినటువంటి ఒక క్రొత్త ఆజ్ఞ లోకానికి, ప్రపంచానికి, మనుషులకు, అందరికీ దేవుని బిడ్డలారా అలనాడు శిష్యులతో చెప్పినటువంటి మాట, మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఇది లోకములో ఉన్నటువంటి ప్రేమ కాదు దేవుని బిడ్డలారా. దేవుని ప్రేమ, దేవుని ప్రేమలో ఏముంటుంది? పరిశుద్ధత ఉంటుంది, పవిత్రత ఉంటుంది, నీతి ఉంటుంది, యథార్థత ఉంటుంది. ఆ ప్రేమ వాక్యానుసారమైనటువంటి ప్రేమ. కాబట్టి ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. దేవుని మూలముగా కలిగే ప్రేమలో పాపముండదు, దోషముండదు. అది పరిశుద్ధమైనది, పవిత్రమైనది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి అదే మాటని ఇంకొంచెం వివరంగా యేసయ్య చెప్తున్నాడు తన శిష్యులతో. అదేమిటంటే, మీరు ఒకరినొకరు ప్రేమించుకొనిన ఎడల మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. కాబట్టి యేసయ్య తన శిష్యులతో చెప్పినటువంటి మాట, నా శిష్యులారా మీలో ప్రేమ ఉండాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. మరి ఈ లోకములో ప్రజలు, మనుషులు, కుటుంబాలు, సహోదరులు, సహోదరీలు, మరి స్నేహితులు, దేవుని బిడ్డలారా, ఈ లోక ప్రేమ ఎలా ఉంది? ఈ లోకములో ఒకరినొకరు ఏమి చేసుకుంటున్నారు అనే విషయం ఒక్కసారి ఆలోచించాలి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం మనం చదువుకుందాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చదవండి. గలతీ 5:15. అయితే మీరు ఒకరినొకరు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బుద్ధిగా నశించిపోదురేమో చూచుకొనుడి. ఈ మాట ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. జాగ్రత్తగా ఈ మాటను మీరు టిక్ చేయండి, ఆలోచించండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఇందాక ప్రభు చెప్పారు క్రొత్త ఆజ్ఞ. అదేమిటంటే, మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఎలాంటి ద్వేషం, కలహం, అసూయ, అపవిత్రత మీలో ఉండటానికి వీలు లేదు. ప్రేమ అనేది దేవుని మూలముగా కలుగుతుంది. దేవుని మూలముగా కలిగే ప్రేమలో పాపం ఉండదు, పరిశుద్ధత, పవిత్రత ఉంటుంది. కాబట్టి దేవుని ప్రేమతో మీరు నింపబడి ఆ ప్రేమతో ఒకరినొకరు ప్రేమించుకుంటూ చక్కగా కుటుంబ జీవిత యాత్రలో లోకములో సాగిపోవాలి అని చెప్పి ఆ మాటల భావం. అయితే దేవుని బిడ్డలారా, లోక పరిస్థితులు, లోక విధానం, మనుష్యులలో, మానవాళి ఒకరినొకరు ఏమి చేసుకుంటున్నారు ఒక్కసారి ఆలోచిస్తే ఇక్కడ వాక్యం అంటుంది, దేవుని బిడ్డలారా, అయితే మీరు ఒకరినొకరు కరుచుకొని అనే మాట. కరుచుకొని, కరుచుకునేది ఎవరు? వింటున్నారా? మీరు ఒకరినొకరు కరుచుకొని. దేవుని బిడ్డలారా, ఇదేమి మాట? ఒక్కసారి ఆలోచించండి. మనుష్యులకు ఈ మాట వాడొచ్చా? సహోదరులకు,
దేవుని పిల్లలకు, విశ్వాసులకు, మానవులకు ఈ మాట వాడవచ్చా? చూసారా, మానవ జీవితం ఎంత దుర్భరమై, మానవ స్వభావం ఎంతగా దిగజారిపోయే పరిస్థితులలో దేవుని వాక్యం ఈ మాట మాట్లాడవలసి వచ్చింది. దేవుని బిడ్డలారా, మీరు ఒకరినొకరు కరుచుకోవటం ఏంటి? మాటలు అయిపోయి, గొడవలు అయిపోయి, తగువులైపోయి, చివరికి ఒకరి మీద ఒకరు పడి కరుచుకునే స్వభావం. దేవుని బిడ్డలారా, దారిలో పోతున్నప్పుడు, వీధుల్లో పోతున్నప్పుడు మరి కుక్కలు ఒకదాని మీద ఒకటి పడి కరుచుకుంటూ ఉంటాయి. అప్పుడప్పుడు ఆ కుక్కలు మనుషుల మీద కూడా పడుతూ ఉంటాయి. చూసారా, మరి కుక్కలకు వాడవలసినటువంటి పదం, రాయవలసినటువంటి పదం, మాట దేవుని వాక్యం మనుషులకు వాడుతుంది, మనుషులకు అర్థమయ్యేటట్లు బోధిస్తుంది. ఈ రోజున లోకములో, ప్రపంచములో, మనుషుల మధ్యలో, కుటుంబములో, ప్రతి రంగములో, ప్రతి కోణములో, ప్రతి చోట మానవ జీవిత విలువలు పడిపోతున్నాయి, దుర్భరమైపోతున్నాయి. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రేమ దేవుని మూలముగా కలుగుతుంది. దేవుని మూలముగా కలిగే ప్రేమలో పాపం ఉండదు. దేవుడు పరిశుద్ధుడు. నీ ప్రేమలో పరిశుద్ధత ఉండాలి, నీ ప్రేమలో పవిత్రత ఉండాలి, నీ ప్రేమలో నీతి ఉండాలి, నీ ప్రేమలో యథార్థత ఉండాలి. నీ ప్రేమలో కపటం, అపవిత్రత, దుష్టత్వం, దుర్మార్గత ఉంటే అది దేవుని మూలముగా కలిగే ప్రేమ కాదు. అపవాది నుండి, లోకము నుండి, శరీరము నుండి, ఆ దేహములో ఉన్నటువంటి కాముకత్వము నుండి, మోహము నుండి, శరీరేచ్ఛల నుండి పుట్టే ఆ ప్రేమ, అది లోక సంబంధమైనది, శరీర సంబంధమైనది. అది నిన్ను నాశనము చేసి నరకానికి నడిపిస్తుంది. అందుకే పవిత్రమైన ప్రేమను యేసయ్య బోధిస్తూ, చూపిస్తూ, చెబుతూ ఆయన అంటున్నాడు శిష్యులతో, మీరు తండ్రి ప్రేమతో, దేవుని ప్రేమతో, పరిశుద్ధమైన ప్రేమతో ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఇది నా ఆజ్ఞ, క్రొత్త ఆజ్ఞ. అలా మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుట లోకము, అన్ని జనులు, మనుషులు చూస్తే మీరు నా శిష్యులని, నా పిల్లలని అందరూ తెలుసుకుంటారు. కాబట్టి లోకములో రకరకాల ప్రేమలున్నాయి దేవుని బిడ్డలారా, కానీ యేసయ్య ప్రేమ, దేవుని ప్రేమ, ఆ ప్రేమ మనలో ఉండాలని, ఆ ప్రేమను అనేకులు చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఇక్కడ రాయబడినటువంటి మాట, అయితే మీరు ఒకరినొకరు కరుచుకొని, దేవుని బిడ్డలారా, భక్షించుకొని, చూసారా, ఒకరినొకరు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకరి వలన ఒకడు బొత్తిగా నశించిపోతారు. ఈ మాట ఇక్కడ రాయబడి ఉంది. అయితే మీరు ఒకరినొకరు కరుచుకొని, ఈ రోజున మనం చూస్తాము కుటుంబాలలో భార్యాభర్తలు కరుచుకుంటూ ఉంటారు, పిల్లలు కరుచుకుంటూ ఉంటారు, పని దగ్గర, ప్రయాణాలలో, కుటుంబాలలో, ఫంక్షన్ కార్యక్రమాలలో. దేవుని బిడ్డలారా, పలు రకాలుగా అరుపులు, కేకలు, గొడవలు, అల్లర్లు, చివరికి మనుషులు మానవత్వాన్ని కోల్పోయి కరుచుకునే అనుభవాలు, అరుచుకునే అనుభవాలు. అరుపులు సహజంగా ఉంటాయి, కానీ కుక్కల వలె కరుచుకునే స్వభావాన్ని దేవుడు ఇక్కడ చూపిస్తున్నాడు.
ఒకరినొకరు కరుచుకోవటం, ఒకరినొకరు భక్షించటం. భక్షించుట అంటే ఏంటి? భక్షించుట అంటే ఏంటి? అడవిలో, అరణ్యములో జంతువులు ఒకదాని మీద ఒకటి పడి భక్షించుకుంటాయి. చిన్న చిన్న జంతువులను, పెద్ద జంతువులు, పులులు, సింహాలు వాటి మీద పడి భక్షించేస్తాయి. దేవుని బిడ్డలారా, మృగాలు, అరణ్య జీవితం, క్రూర మృగపు అనుభవాలు ఇవన్నీ కూడా మనుష్యులలోకి, మానవులలోనికి వచ్చే కాసేపు ఆగి ఆలోచించి దేవుని ప్రేమను ఆలోచించండి అని ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, పైన రాయబడినటువంటి మాట 13వ వచనాన్ని మనం చూస్తే, ఒకరికొకడు దాసులై ఉండుడి. హల్లెలూయా. మనం ఎలా ఉండాలంట? ఒకరికొకడు దాసులై ఉండుడి. దాసులు అంటే పనివారు. 2-3 అలా ఉన్నప్పుడు ఒకరికొకరు దాసులుగా, యజమానులుగా కాదు, ప్రెస్టేజీ కాదు, ఓనర్షిప్ కాదు, మరొకటి కాదు. తగ్గింపు, వినయము, విధేయత, తోటి సహోదరునికి ఏదైనా అవసరమైనప్పుడు వాని కొరకు నీవు వంగుట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక దాసునిగా మారుట, పనివానిగా మారుట, వానికి ఏది అవసరమో దాని కొరకు నీ స్థితిని, స్థాయిని, నీ ఉన్నటువంటి హై స్టేజ్ని తగ్గించుకొని దాసునిగా మారుట. యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. వాక్యములో రాయబడింది, మనుషుల పోలికగా పుట్టాడు. మాత్రమే కాదు, ఆ మనుషులలో కూడా ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. ఇది ఎంత ఆశ్చర్యకరమైన సంగతి! ఆకాశమందున్న దేవుడు, సృష్టికర్త, దేవాతి దేవుడు, మహత్తు కలిగిన తన మాట చేత ఈ సమస్తాన్ని కలుగు చేశాడు. కానీ దేవుని బిడ్డలారా, తుదకు ఆయన ఈ లోకానికి వచ్చేటప్పుడు ఆ మహిమను, దైవత్వాన్ని, దేవుని శక్తిని, బల ప్రభావములు సమస్తాన్ని విడిచిపెట్టి ఒక మనుష్యుల పోలికగా పుట్టాడు. అందులో కూడా మనుష్యులలో కూడా దాసుని స్వరూపం. మనుష్యులలో దాసులు, పనివారు, అటువంటి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. ఇక్కడ మనం ఎలా ఉండాలంట? ఒకరికొకరు దాసులై ఉండండి. ఒకరికొకరు దాసులు అంటే ఏమిటి? యజమాని స్థానములో ఉన్న వ్యక్తి తన క్రింద పనిచేసే పనివాని కొరకు అవసరమైతే పనివానిగా మారుట, దాసునిగా మారుట. యజమానుడు ఉన్నాడు, దాసుడు ఉన్నాడు, కానీ దాసుని కొరకు యజమానుడు అక్కడ జరిగే పరిస్థితులను బట్టి దాసుడు కావాలి. యేసయ్య అదే చేశాడు. ఆయన మన యజమాని, కానీ మన కొరకు మనిషి అయ్యాడు, మన కొరకు దాసుడయ్యాడు. మన రక్షణ కొరకు దేవుని ఎరిగినటువంటి నీవు, క్రీస్తుని ఎరిగినటువంటి నీవు, దేవుని ప్రేమను ఎరిగినటువంటి నీవు, నీ తోటి వారి కొరకు నీ హై పొజిషన్ దాన్ని విడిచిపెట్టి దాసునిగా, దీనునిగా, ఆ దాసుని స్థానములోనికి రావటానికి, అలా వంగి వాలి అతని కొరకు ఏదైనా చేయటానికి, చేయి చాపటానికి నీ స్థితి, నీ పొజిషన్ అడ్డు రాకూడదు. అలా ఎవరైతే తగ్గించుకొని తన స్థితిని, సామర్థ్యాన్ని, స్థాయిని ప్రక్కన పెట్టి వంగుతారో వారెవరంటే దాసులు. అక్కడ ఇక సమస్య ఉండదు, శోధన ఉండదు, పగలు ఉండవు, గొడవలు ఉండవు, అల్లర్లు ఉండవు, అరుపులు కేకలు ఉండవు. దేవుని బిడ్డలారా, అక్కడేముంటుందంటే ప్రేమ ఉంటుంది, ఒకరికొకరు దాసులై ఉండుట. కాబట్టి ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో, మీ కుటుంబాలలో దేవుని బిడ్డలారా, ఇలా
ఒకనితో ఒకడు కరుచుకొని భక్షించే స్వభావాలు వాటిని విడిచిపెట్టి దేవుని ప్రేమతో ముందుకు కొనసాగాలి. ఒకరినొకడు కరుచుకొని భక్షించుకునే స్వభావం అదేం చేస్తుందంటే ఒకని వలన ఒకడు నశించి నిత్య నరకానికి పోయే పరిస్థితి ఏర్పడుతుంది. మనము ఒకని వలన ఒకడు రక్షింపబడాలి, అది దేవుని ఉద్దేశం. అలా కాకుండా ఒకని వలన ఒకడు నశించి నిత్య నరకాగ్నికి పోయే పరిస్థితి అక్కడ కలుగుతూ ఉంది. అంటే దానిని ఆలోచించి మనము దేవుని ప్రేమలోకి రావాలి. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక ఒక మాట చదవండి, ప్రార్థన చేసుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. ఎఫెసీ 4:32. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుకోండి. అక్కడ చూసారా ఏం రాయబడి ఉంది? ఒకని ఎడల ఒకడు దయ కలిగి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అడవిలో ఒక పులి సింహం ఉంటుంది, దాని ముందు ఒక చిన్న కుందేలు పిల్ల ఉందనుకోండి, దానికి ఎలా ఉంటుంది చెప్పండి? ఒక జింక ఉందనుకోండి, ఎలా ఉంటుంది? దయ కలుగుతుందా? జాలి కలుగుతుందా? కారణం ఏంటి? అమాంతం ఎగరేసుకొని తినేస్తుంది. కారణం ఏంటంటే అది పులి యొక్క స్వభావం, జంతు స్వభావం, మృగ స్వభావం, సింహం యొక్క స్వభావం. తనకంటే అల్పమైన స్వల్పమైన జీవిని మెడ కొరికి అలా నోట ఖర్చుకుని రక్తము త్రాగి అలా మాంసం తినేస్తుంది. దయ కలుగదు, జాలి కలుగదు. కానీ దేవుడు అంటున్నాడు, మనుషులారా, మానవులారా, మీరు కూడా వాటిని పోలి మీ స్వభావం అలా తెల్లవారుతుంది. కాబట్టి ఒకని ఎడల ఒకడు దయ కలిగి. ఒకప్పుడు లోకములో ఉన్నారు, పాపములో ఉన్నారు, శపించబడినటువంటి చీకటి అనుభవాలలో ఉన్నారు. మానవ స్వభావం దిగజారిపోతుంది, పలు రకాలుగా అది అడుగంటిపోతుంది. కానీ నేను చెప్పే మాట, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై. చూసారా ఎటువంటి హృదయం? కరుణా హృదయం. కరుణా హృదయం అంటే ఏంటి చెప్పండి దేవుని బిడ్డలారా? కరుణా హృదయులై. చక్కని మాట అది. ఆ మాట మీరు టిక్ చేయండి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై. కరుణ కలిగినటువంటి హృదయం, కరుణ కలిగినటువంటి మనసు, కరుణ కలిగినటువంటి కన్నులు, ఆ కాఠిన్యం తొలగించబడి కరుణతో నింపబడటం. మా ఊర్లో ఒకసారి కరుణామయుడు సినిమా వేశారు. కరుణామయుడు సినిమా వేస్తే ఒక తెర కట్టి అక్కడ సినిమా వేశారు. అందరూ ఆ సినిమాకి వెళ్ళారు. ఆ సినిమా చూస్తూ ఉంటే చివరిలో యేసయ్య సిలువ మోస్తాడు. అందరూ యేసయ్యను కొడుతూ, సిలువ వేస్తూ, ముళ్ళ కిరీటం పెడుతూ అవన్నీ కూడా అక్కడ కనపడుతూ ఉన్నాయి. నేను చిన్నపిల్లోడినప్పుడు నా ప్రక్కన మా బంధువులు వారందరూ కూర్చొని ఉన్నారు. అయితే దేవుని బిడ్డలారా, యేసయ్య సిలువ మోస్తుంటే, కొరడాలతో కొడుతుంటే, ఆ పిక్చర్ సినిమా అలా కనపడుతూ ఉంటే అందరూ ఏడుస్తున్నారు. నేను అలా తిరిగి చూశాను, ఈ ప్రక్క ఏడుస్తున్నారు. ఇలా తిరిగి చూస్తే వీళ్ళు ఏడుస్తున్నారు, ముందు కూర్చున్న వాళ్ళు కూడా ఏడుస్తున్నారు. నాకు అర్థం కాలేదు. కరుణామయుడు సినిమా చూస్తే అక్కడ కరుణ, ఏడుపు. తెల్లవారింది, మరలా ఇంటికి వచ్చారు. మరలా ఇందాక నేను చెప్పాను, కరుచుకొని భక్షించే అనుభవాలు, అరుపులు, కేకలు, అల్లర్లు, గొడవలు. అందుకే నేనంటే చాలామందికి ఇష్టం ఉండదు. దేవుని బిడ్డలారు, వాక్యం ఉన్నది ఉన్నట్లుగా చెప్తాను. ఏదైనా చిన్న తేడా వస్తే పలు రకాలుగా నేను మాట్లాడతాను. కరుణామయుడు సినిమా చూస్తే
కరుణ వచ్చేస్తుందా? అది కాదు భావం. ఒక్కసారి ప్రభువు దగ్గరకు వచ్చి ప్రభుని హత్తుకొని వాక్యాన్ని రుచి చూసి దేవునిలోనికి మనం వచ్చిన తరువాత తుది వరకు, ఆఖరి శ్వాస విడిచే వరకు దేవుని కరుణతో, దేవుని ప్రేమతో మనం నింపబడి ఆ కరుణ వాత్సల్యములు కలిగి మనము దేవుని ప్రేమతో జీవించాలి. ఏదో కాసేపు, ఏదో ఆదివారం, ఏదో మీటింగ్ పెట్టినప్పుడు, ఏదో ప్రార్థనకు వెళ్ళినప్పుడు దేవుని బిడ్డలారా అలా దేవుడు చెప్పటము లేదు. ప్రభువు దగ్గరికి వచ్చిన తరువాత ఎప్పుడైతే నీవు మారు మనసు పొందావో, ఎప్పుడైతే రక్షింపబడ్డావో, ఎప్పుడైతే బాప్తిసం పొందావో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మందిరములో అడుగు పెట్టావో, ప్రభు చెప్పాడు, ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము నూతనమాయెను. క్రొత్తగా జన్మించిన శిశువుగా, బిడ్డగా నీవు మారినప్పుడే దేవుని కరుణ నీలోనికి వచ్చింది. అలానే నీవు నిలిచి ఉండాలి. మరలా లోకపు అనుభవాలలోనికి పోయి హృదయాన్ని కఠినపరుచుకోకూడదు. హృదయ కాఠిన్యముతో నీవు నింపబడకూడదు. కాబట్టి ఇక్కడ చక్కని మాట అదేంటంటే, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై ఒకరినొకరు క్షమించుకోండి అని ప్రభు చెప్తున్నాడు. ఇంకొక మాట మనం చూద్దాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీ 3:12 నేను చదువుతున్నా. కొలస్సీ పత్రిక 3:12. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులను అయిన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసెనని ఒకడు అనుకొనిన ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. హల్లెలూయా. చక్కని మాట ఇది. ఏంటది? దేవుని చేత ఏర్పరచబడిన వారు, ప్రియులు, ఇష్టులు అయిన వారికి తగినట్లుగా మీరు జాలి కలిగిన మనస్సు, ఇంకా దయాళుత్వం, ఇంకా వినయం, సాత్వికం, దీర్ఘశాంతం, వీటిని కలిగి ఉండాలి. వీటన్నిటికీ పైన ప్రేమను ధరించుకోండి. ఆ కింద రాయబడింది, ఎవడైనా హాని చేసెనని, ఎవడైనా నీకు హాని చేస్తే దానికి మరలా నీవు హాని చేయకుండా క్షమించండి అని ప్రభు చెబుతున్నాడు. గనుక దేవుని బిడ్డలారా, ఎవడైనా తనకు హాని చేసెనని ఒకడు తలంచిన ఎడల దాన్ని పట్టుకొని అలాగే బ్రేలాడకుండా వానిని క్షమించి దేవుని ప్రేమలోనికి తీసుకొని వచ్చి మీరును దేవుని ప్రేమలో నిలిచి ఉంది. వీటన్నిటికీ పైన అనుబంధమైన దేవుని ప్రేమను ధరించుకోండి. హల్లెలూయా. లోకములో ఎన్నో ప్రేమలున్నాయి. అవన్నీ నిన్ను నష్టపరిచి నశింపచేసే మార్గములోనికి నడిపించి నిత్య నరకాగ్నికి, పాతాళానికి తీసుకుపోతాయి. అలా కాకుండా పరిశుద్ధమైన దేవుని ప్రేమ, దేవుని వాక్యం, యేసయ్య నోటి మాటలు, ఊటలు, ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ఒకరినొకడు ప్రేమించుకొనుడి, ఒకరినొకడు ఖర్చుకొని భక్షించుకోవద్దు, దాని వలన నష్టం, నాశనమని. కరుణా హృదయులై దయ కలిగి ఒకరినొకరు క్షమించుకోండి అని ప్రభు చెబుతున్నాడు. దేవుని చేత ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారు ఆ పిలుపుకు తగినట్లుగా, ఆ ప్రియులకు తగినట్లుగా జాలి కలిగిన మనసు, వినయము, దయాళుత్వము, సాత్వికం, దీర్ఘశాంతం, వీటన్నిటికీ పైన ప్రేమను ధరించుకోండి. ఎవడైనా మీకు హాని చేస్తే వానిని క్షమించండి
అని ప్రభు చెప్తున్నాడు. లోకములో ఎక్కడ ఈ మాటలు వినబడవు. యేసయ్య ప్రేమ, యేసయ్య నోటి మాటలు, దేవుని వాక్య ప్రేమ. ఈ ప్రేమ నిన్ను పరలోకం, నిత్య జీవం, సదాకాలం ఆ నిత్య జీవములో ఉండే ఒక దారి మార్గాన్ని చూపిస్తుంది.